మంచిర్యాల జిల్లా చెన్నూరు తెలంగాణ తల్లి చౌరస్తాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రస్తారోకో నిర్వహించారు. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను నీరుగార్చే ప్రయత్నం జరుగుతోందని నాయకులు ఆరోపించారు. ప్లకార్డులతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళన కారణంగా ప్రధాన రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. పథకాల అమల్లో జాప్యం చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. అర్హులైన వారికి వెంటనే చెక్కులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం అందించారు. బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు గౌరవ భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదేశానుసారం రాష్ట్ర వ్యాప్తంగా కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను నిలిపివేస్తూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చిన సందర్భంగా ఇవాళ పెద్ద మొత్తంలో రాష్ట్రంలో ఎక్కడికక్కడ ధర్నాలు చేపట్టాలని పిలుపునిచ్చిన సందర్భంగా చెన్నూరు మాజీ శాసనసభ్యులు బాల్క సుమరన్న గారి ఆదేశానుసారం ఈరోజు చెన్నూరు హెడ్ క్వార్టర్లో పెద్ద మొత్తంలో ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ మీద కోర్టు ఉత్తర్వులు ఇచ్చిన సందర్భంగా ఇలా గవర్నమెంట్ చేతగానితనం, దొల్లాతనం బయటపడింది. ఇలా ఆడబిడ్డలకు ఇలా ఎంతో కొంత సాయం జరుగుతుందని 2014 అక్టోబర్ నెలలో కేసీఆర్ గారు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రారంభించడం జరిగింది. ఇలా పేదింటి బిడ్డల ముఖాలలో వెలుగు చూస్తూ ఇన్ని సంవత్సరాలు కొనసాగించిన పథకాన్ని ఈరోజు కనీసం రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ కూడా దాఖలాలు చేసిన సందర్భం లేదు. అదే విధంగా ఇవాళ మన హైడ్రా కమిషనర్ మీద హైకోర్టు ఎన్నిసార్లు ఆర్డర్ ఇచ్చిందో ఇవాళ మొత్తం దేశం మొత్తం చూస్తున్నారు. దాని మీద మాత్రం కౌంటర్లు ఇస్తూ దానికి రిప్లైలు ఇస్తూ పబ్బం గడుపుకుంటున్నది. ఎందుకంటే ఇలా ఆడబిడ్డల గిట్ట కళ్యాణలక్ష్మి ఇస్తే ఇలా రాష్ట్ర బడ్జెట్ లో వాళ్ళ స్కాములు చేసేందుకు మిగులు బడ్జెట్ ఉండదు కాబట్టి ఇలా దీన్ని పక్కదోవ పట్టించే ప్రయత్నం జరుగుతుంది. తెలంగాణ ఆడబిడ్డల తరఫున మొత్తం కూడా ఇలా బీఆర్ఎస్ పార్టీ ఆడబిడ్డల పక్షాన ఉంటదని మళ్ళొకసారి మనవి చేస్తున్నాం. ఈ పథకాన్ని గిట్ట దీని గిట్ట నిలుపుదల చేసినట్టయితే భవిష్యత్తులో మునుముందు కూడా పెద్ద మొత్తంలో ధర్నాలు చేపడతామని తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్, నాయకత్వం.